విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో కొద్ది రోజుల కిందట ఏదైతే ఇష్యూ స్టూడెంట్స్ అలాగే ఏబీవీపీ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు చిలికి గాని వల్ల మారుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రెమిసెస్లోని ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఏబీవీపీ ప్రతినిధులు ఒక శాఖ నిర్వహించారు. ఇది ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రకి విరుద్ధం అని చెప్పేసి పెద్ద ఎత్తున యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా ప్రతిఘటించే దీనిపై చర్యలు డిమాండ్ చేస్తూ ఇప్పటికే వాళ్ళ నిరసనలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఉన్నారు. మీరు చెప్పండి, అసలు యూనివర్సిటీలో జరిగిన దానిపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారని మీతో చెప్పారు. ఇప్పటివరకు ఏం జరిగింది? ఆర్ఎస్ఎస్ శాఖ అనేది ఈ ప్రభుత్వ యూనివర్సిటీల్లో రావడం అనేది మేము తీవ్రంగా ఎస్ఎఫ్ఐఎస్ విద్యార్థి సంఘాలు ఖండిస్తూ ఉన్నాము. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది. ఆయన కనుసంధంలోనే జరుగుతుందని మాకు అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఆయన కూడా ఏది ఒక ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి కాదు, ఏదో ఖరగ్పూర్లో క్లాస్ రూమ్కే పరిమితమైన వ్యక్తి. సో మేము దీన్ని ఆయన కనుసంధంలో జరుగుతుందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ బయట వ్యక్తులు వచ్చి యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద అంత ధైర్యంగా దాడి చేశారంటే దాన్ని మేము వాళ్ళకి లోకల్గా సపోర్ట్ ఉందని మేము అనుమానిస్తున్నాము. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అనేది మీరు చూసుకుంటే దేశంలో 3 సార్లు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఎందుకు దేశంలో దాన్ని బ్యాన్ చేశారనేది ప్రజలందరికీ దేశంలో తెలుసు. సో అందుకనే ప్రభుత్వ యూనివర్సిటీలో మత కల్లోహాలు సృష్టించకుండా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము ఖండించడం జరిగింది. ఇప్పుడు ఆ రోజు జరిగిన గొడవ అసలు ఏ విధంగా జరిగిందమ్మా? మీరు ఏ విధంగా దాన్ని ప్రతిఘటించారు? ఎందుకని? సార్, ఆ రోజు జరిగిన గొడవ అయితే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు బీబీసీ క్రౌడ్లోని చేపట్టకూడదు అన్న ఉద్దేశంతో విద్యార్థులు ఖండించడం జరిగింది. విద్యార్థులు సామాన్యంగా చెప్పడం జరిగింది, వాళ్ళపైన అటాక్ చేయడం జరగలేదు. తర్వాత వాళ్ళే విద్యార్థుల మీద అటాక్ చేయడం జరిగింది. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ విద్యార్థులు యూనివర్సిటీ బంద్ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత వీసీ గారు బంద్ వద్దు, చర్చలకి రమ్మని పిలవడం జరిగింది. చర్చలకి వెళ్ళినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళే దాడి చేయడం జరిగింది. అది మీడియా సభాముఖంగా అందరు చూడడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా వీసీ గారు పెద్ద స్పందన ఏం లేదు. ఆ తర్వాత చర్చలకి పిలిచినప్పుడు కూడా సరిగ్గా స్పష్టంగా ఏం చెప్పలేదు. తర్వాత మరి ఇంకోసారి చర్చలకి రమ్మన్నారు. చర్చలకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది మరి ఏంటని. ముఖ్యంగా అయితే ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులుగా ఈ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ఏవి జరగకూడదని తీవ్రంగా ఖండిస్తారు. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదని మీరు అంటున్నారు, కానీ వాళ్ళేమో మేము అప్పుడప్పుడు మేము ఇలాంటివి నిర్వహిస్తూనే ఉన్నాం, ఇది మా రొటీన్ కార్యక్రమం చేసి వాళ్ళు ఇటీవల చెప్పడం కూడా జరిగింది. మరి దీనిపై మీరేమంటారు? మేము డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ సంస్థగా అడుగుతున్నాం. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకి చోటు ఉందా లేదని చెప్పేసి స్పష్టంగా వీసీ గారే మాకు తెలియజేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి హైందవ సభ అని చెప్పేసి ఈరోజు హిందూ వాళ్ళు వస్తారు, రేపొద్దున ముస్లిం లీగ్ అని చెప్పేసి వాళ్ళు వస్తారు, తర్వాత క్రిస్టియన్స్ అని చెప్పేసి వాళ్ళు వస్తారు. కాబట్టి విద్యాలయాలు అనేవి విద్యా సంస్థల కేంద్రాలు, విద్యార్థుల కేంద్రాలు, విద్యా పరిశోధన కేంద్రాలు. అదే తప్ప కానీ మతపరమైన అంశాల కోసం కేంద్రాలు కాదు. గత 20 సంవత్సరాలు అని చెప్పేసి ఒకళ్ళు అంటున్నారు, నెల రోజుల పాటు ఒకళ్ళు అంటున్నారు, 70 సంవత్సరాల నుంచి చేస్తారని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు అంటున్నారు. మరి 70 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి విద్యార్థులు తెలియకుండా ఎక్కడ జరుగుతుందని చెప్పేసి మాకైతే మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ జరిపారని చెప్పేసి. ఎందుకంటే యూనివర్సిటీ దాదాపుగా 3000 మంది విద్యార్థులు ఉన్నారు. 3000 మందిని కళ్ళు కప్పేసి కూడా మీ కార్యక్రమాలు జరుగుతుంది, బంకర్లో జరుగుతుంది, అండర్ గ్రౌండ్లో జరుగుతుందని చెప్పేసి మీకే తెలియదు. వాస్తవంగా గత 2-3 వారాల బట్టి ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. దాన్ని విద్యార్థులు అపోజ్ చేస్తారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు ఎటువంటి చోటు చేసుకోవడం చెప్పేసి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. కాబట్టి వాళ్ళని ఎవరైతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళని విద్యార్థులు తరిమికొంటారు యూనివర్సిటీ నుంచి. నెక్స్ట్ రోజు ఏమంటే బయట నుంచి కార్యకర్తలు తీసుకొచ్చేంత పెద్ద ఎత్తున హల్చల్ చేయడం అంటే ఇది ఒక రాజకీయ పొలిటికల్ ఎజెండాగా మనం ఇక్కడ గుర్తించాం. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి ఏబీపీకి ఏంటి సంబంధం, ఏబీపీ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఏంటి సంబంధం అని చెప్పేసి మనం ప్రశ్నించాలి. ఇక్కడ ఆర్ఎస్ఎస్ అనేది ఒక మతోన్మాద సంస్థ, ఏబీవీపీ అనేది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, బీజేపీ అనేది పొలిటికల్ ఆర్గనైజేషన్. అంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ అనేది వీటికి కొమ్ముగాస్తూ ఉందా, లేదంటే బీసీ డైరెక్ట్ కింద ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పేసి మేము అభిప్రాయపడదు. ఎందుకంటే ఈనాటి వరకు విద్యార్థుల పైన వచ్చి వాళ్ళు బయట నుంచి వచ్చిన వ్యక్తులు అనే వాళ్ళు దాడి చేస్తే ఇదివరకు వీసీగా ఒక అటానమస్ బాడీ ఉన్న అధికారిగా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంకేంటంటే ఏదో విద్యార్థుల్ని బ్లేమ్ చేయడం ఇటువంటి తరుణంలో వీసీ ప్రవర్తిస్తాను తప్ప కానీ బయట నుంచి వచ్చిన వ్యక్తులు అనే వాళ్ళు పేరు చెప్పేసి మొఖాలు చూపెట్టేసి మేము చెప్పాం. అండ్ ఆల్సో పోలీసులు కూడాను పోలీస్ యాక్ట్ అమలు చేసిన తర్వాత కూడా పోలీస్ యాక్ట్ విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళ యొక్క కార్యకలాపాలను చేపట్టి పెద్ద ఎత్తున హల్చల్ చేసి పోలీసు చేయడం దుర్మార్గమైన పని. ఈరోజు దేశభక్తులు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ పెద్దగా ప్రచారం చేస్తూ ఉంది. ఏ రకంగా దేశభక్తులు? 100 సంవత్సరాలు అయ్యింది. 100 సంవత్సరాలు ఏనాడైనా సరే మన శత్రు దేశాల మీద ఎప్పుడైనా దాడికి వెళ్ళిందా? మన సింధూరులో కానీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇతర 2 దేశాల మధ్యన ఇవైనప్పుడు ఎప్పుడైనా సరే వెళ్ళిందా? 100 సంవత్సరాలు కరసాములు తిప్పుతున్నారు, కచ్చములు తిప్పుతున్నారు. ఎవరి మీద కరసాములు కచ్చలు?
సామాన్య ప్రజల మీద తప్పించి కానీ ఎవరు చర్చిలోకి వెళ్ళేంత వాళ్ళ మీద దాడి చేయడం, మసీదులోకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం, లేకపోతే హిందువుల మీద దాడి చేయడం, మత కళాలు సృష్టించడం, ఈ విధంగా ఈ దేశంలో దాదాపుగా 3 సందర్భాల పాటు కూడా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసింది. ఇటువంటి పొలిటికల్ ఎజెండాలో మేము తలదూర్చాం, తప్పకుండా మేము సేవా కార్యక్రమం చేస్తామని చెప్తే మళ్ళీ దాన్ని రీఅపీల్ చేశారు. కాబట్టి ఇది మనం గుర్తించాల్సింది, ఆర్ఎస్ఎస్ అనేది ఒక మత సంస్థ కాదు, మతోన్మాద సంస్థ. దీన్ని తప్పకుండా విద్యార్థులు ప్రజలు చైతన్యవంతంగా తిప్పికొట్టాలి అని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పుడు మీరు ఫైనల్గా ఈ యొక్క ఇష్యూ మీద మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ ఆంధ్ర యూనివర్సిటీలో మత కల్లోలాలని సృష్టిస్తూ కార్యకలాపాలను చేపడుతుందో ఆ బయట వాళ్ళందరి మీద తప్పకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. యూనివర్సిటీ విద్యార్థులను ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు చదువుకోవడానికే తప్పించి ఇలాంటి మత కార్యకలాపాలను చేయడానికి కాదని మేము చెప్తున్నాం. కాబట్టి కొద్ది రోజులుగా యూనివర్సిటీలోని ఎటువంటి అల్లర్లు జరగకూడదు చూసి పోలీసులతో పూర్తిగా కాపలా కాయిస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లోని మళ్ళీ ఇప్పుడు మీరు ఆందోళన చేస్తున్నారు. అసలు ఇంకా ఎందుకు, అసలు మీకు ఇంకా న్యాయం జరగలేదంటే వాళ్ళ వైపు నుంచి తప్పు లేదా, లేకపోతే మీ వైపు నుంచి ఏమైనా తప్పు ఉందని ఏమైనా యూనివర్సిటీ అధికారులు ఏమైనా చెప్తున్నారా? అయితే ఒక వారం రోజుల క్రితం పీస్ కమిటీ వేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక 10 days మా ఎవిడెన్సెస్ అన్ని తీసుకున్నారు. అటువైపు నుంచి తీసుకున్నారు, ఇటువైపు నుంచి తీసుకున్నారు. అయితే ఈ రోజు మళ్ళీ ఆ పీస్ కమిటీ అనేది పెడతారు. దానికి సంబంధించి చర్చలన్నీ జరిగాక అసలు ఎటువైపు నుంచి ఏం జరిగింది అని చెప్పి ఎవరైతే ఈ ఆర్డీఓ కానీ, ఏసీపీ కానీ, లేదంటే వీసీ గారు కానీ ఏం జరిగింది అని ఈరోజు చెప్తారు. మొత్తం మీద యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా జరిగినటువంటి ఏబీవీపీ ఏదైతే శాఖ నిర్వహించిందో ఆ శాఖపై చర్యలు తీసుకోవాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా కమిటీ అయితే మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఇంకా దీనిపై నిర్ణయం ఇంకా తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళపై కఠినంగా యాక్షన్ తీసుకోవాలంటే ఎవరు తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కూడా వీళ్ళంతా డిమాండ్ చేయడం జరుగుతుంది.